విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాగులు చెరువులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో గండ్లు పడుతూ ఉన్నాయి. అనకాపల్లి మండలం జగన్నాథపురం తుమ్మలపాలెం చెరువులకు గండ్లు పడడంతో పంట పొలాల్లోకి వరద నీరు చేరుతూ ఉంది. పెబ్బేరు జలాశయం నీటి మట్టం ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది. విశాఖ జిల్లాలో వర్షాలు వరదలపై తాజా సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. ఆనకన్నంతో ఉత్తరాంధ్ర వెలువెల్లాడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తరలిపోకముందే తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇక రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల మీద అధిక ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖ జిల్లాలో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. అనేక చోట్ల వరద పోటెత్తుతున్న వాతావరణం. నిన్న మొత్తం అనకాపల్లి నుంచి తుని మధ్యలో రహదారులపై వరద నీరు ప్రవహించగా సాయంత్రానికి కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ రాత్రి నుంచి మళ్ళీ అనేక చోట్ల వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాతావరణాన్ని విశాఖ జిల్లాలో కనిపిస్తోంది. అనేక చోట్ల వర్షం వల్ల విశాఖ నగరంతో పాటు చాలా చోట్ల ప్రజలకు అసౌకర్యంగా ఉంది. ఇక వరద వల్ల అనేక చెరువులు గండ్లు పడే పరిస్థితి ఉంది. అనకాపల్లిలో ఆర్టీసీ కాంప్లెక్స్ పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి. ఇక అనేక చోట్ల చెరువులకు గండ్లు పడుతున్నాయి. నిండు కుండల్లా జలాశయాలు ఉన్నాయి. పైన ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాల్లోకి వరద నీరు ఉధృతంగా వస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. యలమంచిలి, చోడవరం, అనకాపల్లి నియోజకవర్గాల్లో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. అనేక చోట్ల చెరువులకు ఏ క్షణానైనా గండ్లు పడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇక వేల హెక్టార్లలో వరి, చెరుకు పంటలు అయితే నీట మునిగిపోయిన పరిస్థితి. అవి ఎప్పటికీ వరద నీరు తరలిపోతుందో తెలియని వాతావరణం ఉంది. ఇక మొన్న 4 రోజుల పాటు తెలంగాణ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించిన అల్పపీడనం ప్రస్తుతం ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ల మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈ ఉపరితల ప్రాంతం నుంచి అలాగే ఉపరితల ఆవర్తనాలు కూడా కొనసాగుతుండటంతో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండమని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ప్రస్తుతానికి విశాఖ జిల్లాలో అయితే వాతావరణం పూర్తిగా ఆందోళనకరంగా ఉంది. అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని కలెక్టర్ సమీక్షిస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ ఇక్కడ సహాయక కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే దిశగా యంత్రాంగం సంసిద్ధమై ఉంది. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికి విశాఖ జిల్లాలో అయితే భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న పరిస్థితి. అటు పంట నష్టం జరుగుతోంది. గ్రామాల్లో అనేక గ్రామాల్లో వరద నీరు పోటెత్తుతోంది. ఇప్పటికీ యలమంచిలి పట్టణం అయితే జలదిగ్బంధంలో ఉంది. మళ్ళీ ఇప్పుడు మనం చూడొచ్చు అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక విశాఖ నగరంలో గరిష్ట స్థాయిలో కానీ వర్షం నమోదైతే మాత్రం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పని పరిస్థితి. గడిచిన 3 రోజులుగా ముసురు వాతావరణం ఉంది. జడి వానలు కురుస్తున్నాయి. కానీ రాగల 24 గంటల్లో భారీ వర్షాలు నమోదైతే మాత్రం ఇటు నగరవాసులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక రైతులు, ప్రధానంగా రైతులు కానీ ఇతర ప్రజలకు మాత్రం తీవ్ర అసౌకర్యం కలుగుతున్న వాతావరణం విశాఖ జిల్లాలో కనిపిస్తోంది. అనేక చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. పంట పొలాలు కూడా పూర్తిగా దెబ్బతినే వాతావరణం కనిపిస్తోంది. వరద నీరు కానీ మరికొన్ని రోజులు కొనసాగితే ఖచ్చితంగా చెరకు, వరి పంటలు అయితే పూర్తిగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటికీ ఏదైతే జలాశయాలు ఉన్నాయో పెద్దేరు కానీ, కోనం జలాశయం, కళ్యాణపుల రిజర్వాయర్తో పాటు అనేక రిజర్వాయర్లన్నింటిలోకి కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం వచ్చింది. అక్కడి నుంచి భారీగా గేట్లను తెరిచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏ క్షణాన్నైనా చెరువులు కట్టలు తెగిపోతే మాత్రం అనేక గ్రామాలకు ఒక్కసారిగా వరద నీరు పోటెత్తే ప్రమాదం కూడా ఉంది. దీంతో స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి మనకు విశాఖ జిల్లాలో కనిపిస్తోంది. కెమెరామెన్ శివతో రవిచంద్ర, ఎన్టీవీ.